ఈరోజు చాలా విషాదకరమైన రోజు. తెల్లవారి టీవీ చూస్తూనే మహాకవి సి నారాయణ రెడ్డి గారు పరమపదించారు. ఇక ఆయన లేరు అన్న వార్త చదవగానే మాలాంటి అభిమానులకి, ఆయన అభిమానులకి చాలా దుఃఖభాజనమైనటువంటి రోజు. నారాయణ రెడ్డి గారి గురించి అనేక మంది అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక సినిమా కవిగా ఫస్ట్ ఆయన రచించినటువంటి మొదటి పాట గులేబకావళి కథలో జమున పైన నన్ను దోచుకుందు అనేటువంటి ఆయన మొదటి పాట. ఆ పాటని మనందరి ప్రియతమ నటులు, మహానటులు ఎన్టీ రామారావు గారి దర్శకత్వంలో మేమిద్దరం కలిసి మా ఇద్దరి పైన డ్యూయట్ సాంగ్గా రాశారు. అది ఎంతో అందంగా చిత్రీకరించారు దర్శకులు ఎన్టీ రామారావు గారు. ఆనాటి మొదటి పాట గురించి, ఆ పాటలో మొదటి హీరోయిన్గా జమున గురించి ప్రతి సభలో కూడా నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు, నా మొదటి పాట, నా మొదటి హీరోయిన్ మా జమునమ్మ అని చెప్పి. ఆనాటి నుంచి సుమారు 4-5 వేల పాటలు సినిమా వారికి అందించడం జరిగింది. కేవలం జానపదాలే కాకుండా చాలా గొప్ప విషయాలను ఆయన పాటల ద్వారా సినిమా ప్రపంచానికి, పాఠక జనానికి కూడా అర్థమయ్యేటువంటి పాటలు ఆయన రచించారు. ముఖ్యంగా ఆయన మొదట్లో ఒక మహాకవి. నాకు అప్పుడప్పుడు అనిపించింది, జ్ఞానపీఠకి అవార్డు ఎందుకు ఇచ్చారు ఈయనకి? ఎందుకు ఇచ్చారు అంటే, ఆయన మహాకవితలు చదివిన వాళ్ళలో నేను ఒకదాన్ని. అందులో చాలా నాకు ఇష్టమైంది కర్పూర వసంతరాయలు అనేటువంటి గొప్ప కవిత ఆయన రాశారు. అందుకే ఇచ్చారేమో అనిపించింది. అటువంటి మహాకవి సినిమా పరిశ్రమకి అద్భుతమైనటువంటి పాటలను అందచేసినటువంటి ఆదర్శమూర్తి శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ రోజున భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మనందరి హృదయాల్లో, ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పాటలు కానివ్వండి, ఆయన స్వరూపం కానివ్వండి, మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు.